ప్రాబ్లం ఇక్కడ 2 స్క్వేర్ ఇచ్చారు స్మాల్ బ్రాకెట్స్లో ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా ఫస్ట్ అది కంప్లీట్ చేస్తున్నా చూడండి. 16 - 4 ఉంది కదా, ఇది కంప్లీట్ అయ్యాకనే అంటే 2 స్క్వేర్ అంటే 4 + 2 ఎంత అవుతుంది 6 అవుతుంది కదా. సో 6 మనకి మళ్ళీ అగైన్ -2 ఉంది. అలానే 6 ప్లస్ ఇక్కడ చూడండి 6 కదా, ఇది 6 ఈ 16 - 4 16 - 4 డివైడెడ్ బై అంటే 16 - 4 అంటే మనకి ఎంత అవుతుంది 12 డివైడెడ్ బై 6. ఓకే, దెన్ -2 6 ప్లస్ 12ని 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అగైన్ -2 ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. 6 ప్లస్ 2 - 2 మనకేంటి ఎడిషన్ చేశాకే సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 8 - 2 ద ఆన్సర్ ఈజ్ 6. ఓకే, అండ్ నెక్స్ట్ చరణ్ ఆపే. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 10 + 15 - 10% ఆఫ్ 30. ఇందాక చెప్పాను మీకు 10% ఆఫ్ అంటే ఇంటూ చేయాలి అని చెప్పాను. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 7 - 4. సో ఈ ముందు కర్లీ బ్రాకెట్ ఏవైతే స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయో ఆ స్మాల్ బ్రాకెట్స్ని క్లోజ్ చేశాకనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అక్కడ ఏ సైన్ అయినా ఉండనియండి. 15 - 10% ఆఫ్ 30 + 12 ఇక్కడ డివైడెడ్ బై ఏమవుతుంది 3 అవుతుంది. 7 - 4 3 కదా. సో స్మాల్ బ్రాకెట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి కర్లీ బ్రాకెట్స్, ఈ కర్లీ బ్రాకెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేయాలి డివైడెడ్ బై 3 చేయాలి. 10 ప్లస్ ఇక్కడ చేస్తే 4 వస్తుంది కదా. సో 15 - 10% ఆఫ్ 30 + 4. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి 10% ఆఫ్ - 10% ఆఫ్ ఉంది కదా అంటే ఇంటూ కదా. సో ఇంటూని మనం నెక్స్ట్ చేస్తాం కాబట్టి 10% అంటే 10 × 30/100 + 4. ఓకే, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 10 + 15 - 3 + 4. ఓకే, నెక్స్ట్ 10 + 15 - 3 అయితే ఇక్కడ -3 ఉంది, ప్లస్ ఉంది కాబట్టి చేస్తాం. 15 + 4 19 - 3. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే 19 - 3 ఇట్ ఈస్ ప్లస్ ఆన్సర్ ఎంత 16 వస్తుంది. సో 26 ఈజ్ ద ఆన్సర్.